అలాంటప్పుడు కూరగాయలు అమ్ముకోవాల్సింది, బంగారం షాప్ పెట్టుకోవాల్సింది. చెప్తున్నాను, మీకు అర్థమైపోయి ఉంటుంది. అభినయ్ దర్శను అమ్మ తేజ గారు పాలకొల్లు పాస్టర్స్తో జరిగిన ఇష్యూ గురించి మాట్లాడుతూ కూరగాయల వ్యాపారం అని, మరొక వ్యాపారం అని, వ్యాపారం పేర్లు లేవనైతే ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. మనోడికి పొట్టలో ఏదైనా వాక్యం ఏడిస్తాయి కదా, వాక్యం గురించి మాట్లాడడానికి. ఎంతసేపు అడుక్కొని తిని బతకడం బాగా అలవాటు అయ్యాడు మనిషి. అడుక్కొని తిని బతకడం, లేనిపోని ఇష్యూ గురించి పనికి మళ్ళీ ఇతనికి నచ్చినట్లుగా ఇతను మాట్లాడడం. ఇప్పుడు అమ్మ తేజని అందరు దొంగ తేజని అందరు అంటున్నారు. నువ్వు ప్రత్యేకంగా మళ్ళీ అతని గురించి అతని వైపు సపోర్ట్గా ఏదో మాట్లాడుతున్నట్టుగా నటించడం, ఈ కళ్ళబూర్లు మాటలు, పనికి మళ్ళ మాటలు, దీనివల్ల ఏ ప్రయోజనం లేదు. ఇప్పుడు అమ్మ తేజ గారైనా లేకుంటే అక్కడ పాలకొల్లు పాస్టర్స్ అయినా జరిగినటువంటి ఇష్యూలో ఇప్పుడు ఈ అభినయ్ దర్శన్ ఎవరిది రాంగ్ ఎవరిది రైట్ అని చెప్పడానికి వచ్చాడు మహానుభావుడు. అంటే ఇప్పుడు అమ్మ తేజ గారు రైట్ అన్న ఇతని ఉద్దేశంలో, పాలకొల్లు పాస్టర్స్ అందరూ రాంగ్ అని ఇతని ఉద్దేశంలో. అంటే రాంగా రైటా అనే దానికంటే అక్కడ జరిగినటువంటి ఆ సంఘటనే తప్పు. అంటే కుటుంబంలో సమస్య ఎదురైనప్పుడు మాట్లాడుకొని చర్చించుకొని ఒక నిర్ణయానికి రావాలి. అలా కాకుండా గొడవలు పడుతూ ఉంటాం, రోడ్లో మనం అరుస్తాం, మనకు నచ్చినట్లుగా మాట్లాడతాం అనడం అది ఎంతవరకు రైట్ అండి? ఈరోజు క్రిస్టియానిటీలో మీరు మాత్రమే లేరు, కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభుని నమ్మి మరి బ్రతుకుతున్నారు. ఇప్పుడు వారందరి పరువు అంత మాత్రమే కాదు, క్రీస్తు ప్రభు యొక్క నామానికి అవమానం కూడా తేవడం మీరు జరుగుతూ ఉంది. ఈరోజు అభినయ్ దర్శను ఏం మాట్లాడుతున్నాడండి? వ్యాపారం గురించి ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. ఇతనికి ఏమనాలిగా? బుర్రా బుద్ధి ఉంటే నిజంగా నువ్వు దేవుని సేవకుడివైతే దేవుని సేవకున వ్యాపారానికి ఏం పొంతానండి అసలు? ఈరోజు దేవుని సేవ కొరకు ప్రాణాన్ని అర్పిస్తున్నారు. అంటే ఏదో సంపాదించాలనియా, లేకుంటే ఏదైనా కస్టమర్స్ని పెట్టుకోవాలనియా, లేకుంటే మరొక దాని గురించి దేవుని సేవ చేస్తున్నారా? యేసుక్రీస్తు ప్రభు కోసం చేస్తున్నారు. సిగ్గుమాలిన మొఖాలు, దొంగ మాటలు మాట్లాడుతూ, దొంగ బుద్ధితో బ్రతుకుతూ, అడుక్కొని బ్రతుకుతూ మీరు ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవను మీరు ఎట్లా మార్చారంటే వ్యాపారంగా మార్చేశారు. మీలాంటి వాళ్ళు సేవ చేయడం కంటే అడుక్కుని తిని బతకడం మంచిదే. రైల్వే స్టేషన్ కాడ పోయి మరి ఇంత దుర్మార్గంగా, ఇంత దౌర్భాగ్యంగా ఈరోజు రాజకీయ కోణంలో దేవుని సేవను మీరు నడిపిస్తున్నందుకు చాలా బాధాకరం. ఇలాంటి సందర్భం, ఇలాంటి పరిస్థితులు వస్తుందని కలలు కూడా ఊహించలేదు. కానీ ఈరోజు దేవుని సేవకులని చెప్పుకుంటూనే, దేవుని వాక్యం మాకు తెలుసని చెప్పుకుంటేనే సొల్లు మాటలు, పనికిమాలిన మాటలు, చెత్త మాటలు మాట్లాడుకుంటూ, టైం వేస్ట్ చేసుకుంటూ, డబ్బులు గుంజుకుంటూ, డబ్బుల కోసమే బ్రతుకుతూ ఈరోజు చాలామంది సేవకులుగా పరిగణలోనికి ఉన్నారు. అలాంటి వారి కొరకు ఆలోచిస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి వారి విషయంలో తగు జాగ్రత్త క్రైస్తవులంగా కలిగి ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ